వర్మ గారు హ్మ్. ఇందాక రాజశేఖర్ గారు అడిగారు ఏంటండి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఏంటి అని అడిగారు. సిట్ చెప్పినటువంటి అంశమో లేకపోతే ఇంకొకటో ఇది కాదండి. సిట్ కూడా నేరారోపణలే చేస్తుంది కాదనట. కానీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు 5 ఏళ్లలో ఎవరైతే ఇప్పుడు నిందితుడిగా అరెస్ట్ అయినటువంటి ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారో ఆయన బలవంతంగా రాయించుకున్నటువంటి ఎస్పీవై ఆగ్రోకి సంబంధించినటువంటి ఆ డిస్టిలరీ కంపెనీకి మీ ప్రభుత్వము మీ ఎంపీ కాబట్టి బలవంతంగా రాయించుకున్న ఆ కంపెనీకి 1863 కోట్ల రూపాయల ఆర్డర్ ఇచ్చారండి మీరు. అయ్యా ఎలా ఇచ్చారు? మీ ప్రభుత్వము మీ ఇష్టమైనట్టు మీ మీ ఎంపీ కంపెనీ ఆయన కంపెనీ నుంచి మీరు కొంటారు. ఇది కుంభకోణం అంటే ఇంకా చెప్తాను మీకు దీంట్లో క్లుప్తంగా. ఇలాంటి ఇంకా అన్ని ఇవన్నీ ఎవరో సిట్ చెప్పేటువంటిది కాదు, మీ ప్రభుత్వం దగ్గరే లెక్క ఉంది. మీరు ఎంత కొన్నారు, ఏ కంపెనీ దగ్గర నుంచి అఫీషియల్. అదే విధంగా విజయసాయి రెడ్డి ఇప్పుడు పాపం తెలుగుదేశం వాళ్ళకేనో వైసీపీ బీజేపీ జనసేన వాళ్ళకి మిత్రులైనటువంటి విజయసాయి రెడ్డి ఆయన కూడా ఒక కంపెనీ రాయించుకున్నాడు. వాళ్ళ అల్లుడు లేదా వాళ్ళ బంధువులు వాళ్ళందరూ ఆ కంపెనీకి 1164 కోట్ల రూపాయలు ఆర్డర్ ఇచ్చారండి. ఈ విధంగా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ డిస్టిలరీ కంపెనీకి 90% వీళ్ళకి 90% వీళ్ళ దగ్గర నుంచి కొన్నారండి. ఇంతకన్నా పెద్ద కుంభకోణం ఏముంది? ఎందుకు ఈ మాట అంటే తెలుగుదేశము మీరేం కంగారు పడొద్దు, విజయసాయి రెడ్డి మీ మిత్రుడు అన్నాను. ఎందుకంటే ఆయన దీంట్లో నిందితుడే, కానీ ఆయన విచారించట్లేదు, ఆయన సాక్షిగా పిలుస్తున్నారు. అందుకనే ఈ ఆరోపణ ఉంటుంది. రెండవది అతి పెద్ద కీలకమైనటువంటి అంశం నేను చెప్తాను వర్మ గారు. ఇందాక రాజశేఖర్ గారు చాలా సార్లు ప్రస్తావన చేశారు చంద్రబాబు నాయుడు మీద మద్యం కేసులు ఉన్నాయి. మీరు చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి మద్యం కేసుల్లో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవే కంపెనీలండి. ఆ కంపెనీలనే వీళ్ళు ఏం చేశారంటే వైసీపీ వాళ్ళు ఆ కంపెనీలనే రాయించుకున్నారండి. ఆ కేసు పెట్టడం తర్వాత వీళ్ళు చేసినటువంటి పని ఎందుకు? వీళ్ళ దగ్గర ప్రభుత్వం ఉంది. తప్పు చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఒకవేళ చంద్రబాబు నాయుడు టైంలో తప్పు చేస్తే ఏం చేయాలి? వాళ్ళని శిక్షించాలి. కేసులు పెట్టారు. ఏం చేశారు? ఆ కంపెనీలు బలవంతంగా రాయించుకొని ఆ కంపెనీల ద్వారా వీళ్ళు వ్యాపారం చేశారు. అంటే ఒక తప్పు జరిగినటువంటి దాన్ని మీరు లుసుగ్గా తీసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని 4 రకాల తప్పులు చేయడానికి మీరు ఆ సమాచారాన్ని వాడుకున్నారంటే ఇంతకన్నా దారుణం ఇంకేముంది? ఇంకొక ఉదాహరణ చెప్తానండి. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు సమాచార చట్టం ద్వారాగా ఒక సమాచారం అడిగారండి. ఏంటి అని అంటే వీళ్ళు ఎవరైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశము బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది లాయర్లకి అధికారికంగా ప్రభుత్వం తరపున వీళ్ళు ఫీజులు ఎంత ఇచ్చారు అని సమాచార చట్టం కింద అడిగారు. అరే నిజంగా ఈ సమాచారం అడిగితే తక్కువ ఖర్చు చేస్తారు కదా అంటే ఇది తెలుసుకొని దానికి 4 రెట్లు వీళ్ళ లాయర్లకు డబ్బులు పెట్టుకున్నారు. దాని ద్వారా ఏంది? ప్రజలు ఇచ్చినటువంటి డబ్బుల్ని వీళ్ళ లాయర్లకు వీళ్ళు ఉపయోగించుకుని సొంత కేసులు కూడా వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ ఎలా చెయ్యొచ్చు అనే దానికి ఇది ఇంతకన్నా పెద్ద నిదర్శనం అక్కర్లా. రాజశేఖర్ గారు ఒకటి అడుగుతున్నారు, ఇప్పుడు ప్రభుత్వం మధ్య ఇదంతా చేస్తుంది, ఇంతకన్నా పెద్ద కొమ్మని వేస్తండి. నేను చెప్తున్నాను, గత ప్రభుత్వం మీరు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి సరే సరే ఓకే 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 ఆంజనేయ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి. ఆంజనేయ రెడ్డి గారు